ఈ 10 మెడికల్ కాలేజీలని ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రారంభించి ఈ ప్రభుత్వం వచ్చాక మధ్యలో వదిలేసి ఇప్పుడు పీపీ పేరుతో ప్రైవేట్కి అప్పచెప్పడం చాలా దారుణమైన విషయం. వైద్య విద్య ఆరోగ్యం ఈరోజు అత్యంత అవసరమైనటువంటి ప్రజలకు ఇది ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం అంటే ప్రజలను బలి చేయటమే. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలు ఎవరికి కూడా భవిష్యత్తులో మెడికల్ సీట్లు రావు. వాళ్ళకే కాదు, డబ్బు లేని వాళ్ళు ఎవరికి రావు. డబ్బున్న వాళ్ళే చదువుకునే పరిస్థితి వస్తుంది. ఒక లాభదాయకమైన వ్యాపారంగా వైద్య విద్యను చేయటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని దేశాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఈరోజు వైద్యాన్ని ఆరోగ్యాన్ని ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న స్థితిలో ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ పరం చేయటం అన్ని చోట్ల విఫలమైంది. జార్ఖండ్లో ప్రైవేట్ పరం చేస్తే అక్కడ ప్రజలు పోరాడి మళ్ళీ వెనక్కి తీసుకోగలిగారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో నడపాలి. దానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం వామపక్ష పార్టీలు నిర్వహిస్తాం. మేము అన్ని పార్టీలను సంప్రదించి దీనికి భవిష్యత్తులో ఒక కార్యాచరణ కూడా దిగుతాం. పీపీపీ మోడల్ అనేది పేరు పీపీలో ప్రైవేటీకరణే, అది అన్నమైన పేరు పీపీపీ. దీంట్లో ప్రభుత్వ వాటి ఎంత, ప్రైవేట్ వాళ్ళ వాటి ఎంత, ఎన్ని సీట్లు ఇస్తారు ఏమి చెప్పకుండా పీపీపీ అంటే ఉపయోగం ఏముంది? కన్స్ట్రక్షన్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెబుతున్నారు. కన్స్ట్రక్షన్ ప్రైవేట్ వాళ్ళు కాంట్రాక్టర్, అది ఎవరైనా చేస్తారు. కాంట్రాక్టర్ మారుస్తామని చెప్పవచ్చు. దానికి పీపీపీ మోడల్ ఎందుకు? గవర్నమెంట్ కట్టినా ఒక నిర్మాణం ప్రైవేట్ వాళ్ళకే కదా ఇస్తారు కాంట్రాక్టర్కి. అందుకని అది పూర్తిగా మిస్లీడ్ చేసేటువంటి ప్రచారం తెలుగుదేశం చేస్తాం.